హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? అంతకంటే ముందు మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఉదయాన్నే కార్తిక్, దీప ఇద్దరు కూడా అందంగా రెడీ అయ్యి హాల్లోకి అయితే వస్తారు. ఏంట్రా ఇలా రెడీ అయ్యారు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటే, ఏంటి కాంచన, ఇలాంటి స్పెషల్ రోజుని నువ్వు ఎలా మర్చిపోయావు అని చెప్పి అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీధర్ అయితే ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు అని చెప్పి గుర్తు చేస్తూ ఉంటారు. అది విన్న కార్తీక్ అలాగే దీప ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ సిగ్గుపడిపోతూ ఉంటారు. అవునారా, మరి పెళ్లి రోజు అయితే ఉదయాన్నే గుడికి వెళ్లకుండా ఎక్కడికో తయారైనట్టున్నారు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటే, అదేంటమ్మా, డ్యూటీకి వెళ్ళాలి కదా. ఒరేయ్, పెళ్లి రోజు కూడా ఆ ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదురా. అక్కడ మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే కళ్ళు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆ జోష్న, మీరు ఇలా పచ్చంగా చూడడం దాని కడుపులో కుళ్ళు పుడుతుందిరా. వద్దురా, ఈ ఒక్కరోజుకి మీరు వెళ్ళొద్దు అని చెప్పి కాంచన అయితే బతిమలాడుతూ ఉంటుంది. లేదమ్మా లేదు, వెళ్ళాల్సిందే అని చెప్పి కాంచన ఎంత ఆపుతున్నా కూడా కార్తీక్ దీప ఇద్దరు కూడా బయలుదేరుతూ ఉంటారు. దశరథ ఇంటికైతే మరొక వైపు జోష్నేమో, ఏంటి బావ ఇంకా రాలేదు అని చెప్పి అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి దశరథ అయితే వస్తాడు. ఏంటమ్మా జోష్న, ఏమైంది, ఎందుకు అంత కంగారుగా, ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టున్నావు అని చెప్పి అనగానే, బావ దీప ఇంకా రాలేదు, అందుకోసమే చూస్తున్నాను అని చెప్పి అనడంతో దశరథ, ఎందుకు వస్తారమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అదేంటి డాడీ, మర్చిపోయావా, నేను బావతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ అని చెప్పి అనడంతో దీప కూడా ఇంట్లో వంట మనిషిగా ఉండాలి అని అనుకున్నాం కదా అని చెప్పి అనగానే, నా కూతుర్ని వంట మనిషి చేస్తావా, నువ్వు వంట మనిషిగా ఉండాల్సిన నిన్ను తీసుకొచ్చి ఇదిగో ఈ పిన్ని ఈ ఇంటి యువరాణి ప్లేస్లో కూర్చోబెట్టింది. నా కూతురు, నా రక్తం పంచుకున్న కూతుర్ని మాత్రం ఇదిగో తీసుకెళ్లి వంటగదిలో దీప వంట మనిషిగా చేసింది. వీళ్ళని ఊరికే వదలకూడదు అని చెప్పి దశరథ అయితే కోపంగా చూస్తూ ఉంటాడు. జోష్న వైపు మళ్ళీ దీప డెలివరీ అయ్యే వరకు కార్తిక్ని అక్కడే ఉండి దీపని చూసుకోమని మొన్న నాన్న నేను చెప్పాం కాబట్టి వాళ్ళిద్దరి ఇంటికి రారు అని చెప్పి అనగానే జోష్న డాడీ ప్రవర్తన చూస్తూ ఉంటే డాడీకి నిజం తెలిసిపోయిందేమోనని అనిపిస్తుంది. కానీ బావ నాన్న డాడీకి నిజం చెప్పలేదని చెప్పారు కదా, డాడీ రియాక్షన్ చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది అని చెప్పి జోష్న గుచ్చి చూస్తూ ఉంటుంది. దశరథ వైపు ఆ కాంట్రాక్టు నేను క్యాన్సిల్ చేసినప్పుడు మాత్రమే దీప బావ ఇంటికి రాకుండా ఉంటారు, అంతేకాని కాంట్రాక్ట్ ఉన్నంత వరకు వాళ్ళు ఇంటికి రావాల్సిందే. యావజ్జీవ కారాగార శిక్షలాగా వాళ్ళు జీవితాంతం ఈ ఇంట్లో జీతం లేని పని మనుషులుగా పని చేయాల్సిందే అని చెప్పి అనడంతో ఆ మాటలు విన్న అక్కడున్న పారిజాతం అయితే చాలా కోపంగా, వసే పాపిష్టిదానా, నా మనవరాల్ని ఏకంగా జీవితాంతం ఇదే ఇంట్లో పని మనిషిగా ఉంచాలి అనుకుంటున్నావా, నీ పని చెప్తానని చెప్పి పారిజాతం అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. సుమిత్ర, జోష్న దీప కడుపుతో ఉంది. ఇలాంటప్పుడు దీప పక్కన భర్త ఉండడం అవసరం, అలాంటప్పుడు వాళ్ళని ఇంటికి పిలవడం కరెక్ట్ కాదు అని చెప్పి వెనకాలే పారిజాతం, కరెక్ట్గా చెప్పా సుమిత్ర, ఎప్పుడు చూసినా దీనికి దీప మీదే అసూయ, కడుపుతో ఉందన్న జాలి కూడా లేదు, ఎలా మాట్లాడుతుందో చూడు, చండాలంగా, పాపిష్టిది అని చెప్పి కనడంతో జోష్న, గ్రాని నువ్వు ఆపుతావా, దీప మీద నీకు అంత నిజంగా ప్రేమ ఉంటే అందరికీ ఒక విషయం అర్థం కావట్లేదు, దీప మీద మీతో పాటు నాకు కూడా చాలా ప్రేమ ఉంది, అందుకే ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే అందరూ కూడా ఖచ్చితంగా అవాక్కైపోతారు అని చెప్పి చెప్పడంతో ఆ మాటలు విన్న అక్కడున్న అందరూ కూడా ఏం చెప్తుందా అని చెప్పి జోష్న అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. దీప బావని ఇక్కడికి పిలిపించింది, అంతేకాదు దీప డెలివరీ అయ్యేంత వరకు దీప మన ఇంట్లోనే ఉండాలి, అందుకే బావని దీపని పిలవడానికి నేను వెళ్తున్నాను, మాతో పాటు మీరు కూడా వస్తారా అని చెప్పి కనగానే ఆ మాటలు విన్న అందరూ కూడా హవాకైపోతూ ఉంటారు. ఏంటి జోష్నేనా ఈ విధంగా ఆలోచించేది, ఎప్పుడు దీప మీద పడిపోయే జోష్నే ఇప్పుడు దీపని ఇంటికి తీసుకొచ్చి ఏంటి కంటికి రెప్పలా చూసుకోవాలి అనుకుంటున్నావా అని చెప్పి పారిజాతం అంటూ ఉంటే, అవునని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న దశరథ అయితే మనసులో చాలా ఆనందంగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. నా కూతురు ఇప్పుడు కడుపుతో ఉంది, ఇక్కడ ఉంటే నా కూతుర్ని మహారాణిలాగా నేను చూసుకోవచ్చు, జోష్న ఎందుకనిందో తెలియదు కానీ దీప ఇక్కడుంటే మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పి పొంగిపోతూ ఉంటాడు. జోష్న, ఏంటి ఎవరు ఏమీ మాట్లాడరేంటి, నేను తీసుకున్నది కరెక్ట్ నిర్ణయమా కాదా చెప్పండి నాకు అని చెప్పి కనడంతో వెంటనే శివనారాయణ అయితే, జోష్న నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి కనగానే, అంతేకాదు బావకి నా పెళ్లి బాధ్యతలు అప్పగిచ్చారు కదా, మరి బావ
నా పెళ్లి బాధ్యతలు నా పెళ్లి సంబంధాల గురించి అటు ఇటు తిరుగుతూ ఉంటే పాపం దీప ఒక్కటే ఉంటుంది. అందుకే మమ్మీ నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అని చెప్పి కనడంతో ఇక అందరూ కూడా సంతోషంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇక దీపకి ఎలాగో మనం త్వరలోనే అన్ని దగ్గరుండి సమకూరుస్తాము. బావ కూడా ఎలాగో తొందరలోనే నాకు ఒక మ్యారేజ్ కూడా సెట్ చేసేసాడు అంటే ఇక నా మ్యారేజ్ కూడా చూసేసి మా మమ్మీ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అని చెప్పి ఇక జోష్న అయితే కవర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే జోష్న అయితే పదండి ఇప్పుడే వెళ్ళి దీపని కార్తిక్ని ఇంటికి పిలిపిద్దాం అని చెప్పి ఇక అనడంతో ఇక అందరూ కూడా బయలుదేరి కాంచన ఇంటికైతే వెళ్తారు. ఇక అందరూ వెళ్ళగానే ఇక పారిజాతం అయితే పరిగెత్తుకుంటూ లోపలికైతే వస్తూ ఉంటుంది. కాంచన అమ్మ దీప అంటూ ఇక అరుచుకుంటూ వస్తుంది. ఇక అది చూసిన కాంచన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి పిన్ని ఉదయాన్నే ఇలా వచ్చావు, అయినా నీకు ఈ మధ్య దీప మీద ప్రేమ ఎక్కువైపోయింది అని చెప్పి ఇక అంటూ ఉంటే అది సరేలే కాంచన, ఇంతకీ దీప ఎక్కడా అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. వంటగదిలో ఏదో పని చేస్తున్నట్లుంది అని చెప్పి ఇక అనడంతో ఏంటి వంటగదిలో పనిచేస్తుందా? కాంచన నీకు కానీ బుర్రుందా లేదా? కడుపుతో ఉన్న పిల్లని అలా వంటగదిలో అస్తమాను నిలబెడితే దాని ఆరోగ్యం ఏమైపోవాలి? కడుపులో బిడ్డ పరిస్థితి ఏంటి? ఇప్పుడు దానికి రెస్ట్ కావాలన్న విషయం మీకు అస్సలు తెలియదు అనుకుంటాను అని చెప్పి ఇక కాంచన మీద విరుచుకుపడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న కాంచన అయితే ఏమైంది పిన్నికి? అయినా వాళ్ళ ఇంట్లో రోజు చేసేది అదే పని కదా, అదేంటి ఇప్పుడు ఇక్కడికి వచ్చి స్పెషల్గా నాకు చెప్తుంది అని చెప్పి ఇక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది కాంచన అయితే పారిజాతం వైపు. ఇక పిన్ని నీకు ఈ మధ్య చాదస్తం బాగా ఎక్కువైనట్టుంది, అందుకే లేస్తే నాకు కోడల మీద పడిపోతున్నావు, అయినా నువ్వు అస్తమానం మా ఇంటికి ఎందుకు వస్తున్నావు అని చెప్పి ఇక అడగడంతో ఇక అప్పుడే అక్కడికి వచ్చిన శివనారాయణ అయితే మీ పిన్నే కాదు అస్తమానం మేము కూడా వస్తున్నాం మీ ఇంటికి అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకి కాంచన అయితే హవాక్ అయిపోతూ నానా మీరు కూడా వచ్చారా, రండి అంటూ ఇక ఎదురెళ్తూ ఉంటుంది. అవునమ్మా అవును, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాం అని చెప్పి ఇక చెప్పడంతో గుడ్ న్యూసా, ఏంటిది? అది వింటే నువ్వు ఎగిరి గంతేస్తావు కాంచన అని చెప్పి ఇక కాంచన పారిజాతం అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న కాంచన అయితే ముందు చెప్పండి, ఎగిరి గంతెయ్యాలో కింద పడి దొర్లాడాలో మళ్ళీ చెప్తాను అని కోపంగా చెప్పడంతో ఎందుకత్త అంత కోపంగా ఉన్నావు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. జోష్న అయితే కోపమా, నిన్ను చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది, సర్లే ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు కానీ ముందు ఎందుకు వచ్చారో అది చెప్పండి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. జోష్న అయితే ఏం లేదత్తా, బావకి నేను ఒక పని అప్పగించాను కదా అని చెప్పి చెప్తూ ఉంటే నువ్వేం పని అప్పగించావే? అదే అత్త నా పెళ్లి విషయం, బావని చూడమని చెప్పాను కదా, బావ ఎవరిని ఫైనల్ చేస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను కదా, మరి ఇప్పుడు బావేమో నా పెళ్లి సంబంధాల్లో పడి తిరుగుతూ ఉన్నాడు, అవునా కాదా? అవును, అది అందరికీ తెలిసిందే కదా, మరి పాపం దీప ఒక్కటే ఒంటరిగా ఉంటుంది కదా, అందుకే దీపని తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకున్నాను అనుకో, ఇక బావ కూడా ఎప్పుడు మా కళ్ళ ముందే ఉంటాడు, అందరం కలిసే ఉంటాం, నువ్వు కూడా బయలుదేరి రా అత్త, మనం అందరం ఆ ఇంట్లోనే ఉందాం అని ఇక చెప్పడంతో ఇక ఆ మాటలు విన్న కాంచన అయితే ఏం లేదు, ఖచ్చితంగా వీళ్ళు ఏదో నా కోడల్ని ఏదో చేయాలనే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నట్టున్నారు, ఇక నేను ఇప్పుడు ఒప్పుకోకూడదు అని చెప్పి ఇక కాంచన అయితే కుదరదు, నా కోడలు వచ్చి మీ ఇంట్లో ఉండడం ఏంటి, మరి మా ఇంట్లో ఎవరుంటారు అని చెప్పి ఇక అరుస్తూ ఉంటే అలాంటప్పుడు నువ్వు కూడా వచ్చాయమ్మా అని చెప్పి ఇక శివనారాయణ అయితే కాంచన్ని బతిమలాడుతూ ఉంటాడు. నాన్న నన్ను క్షమించండి, ఒకప్పుడు ఆ ఇంటికి వచ్చి నేను చాలా విషయాల్లో మిమ్మల్ని బ్రతిమలాడాడు, కానీ మీరు ఏనాడు కూడా నన్ను కూతురుగా కాదు కదా, కనీసం రోడ్డు మీద పోయే మనిషిగా కూడా నాకు గౌరవం ఇవ్వలేదు, అలాంటప్పుడు నేను ఇక ఇంటికి ఎన్నడూ రాను, ఏదో చుట్టం చూపుగా మాత్రం వచ్చిపోతుంటాను అంతే అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది కాంచన అయితే శివనారాయణకి. ఇక గతమంతా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు శివనారాయణ. ఇక పారిజాతం అయితే ఏంటి కాంచన, మంచి చేస్తానన్నప్పుడు తీసుకోదు, ఇక పెడతానన్నప్పుడు అసలు పెట్టించుకోదు, ఇది తినకపోతే పోయింది, నా మనవరాలను కూడా ఈ ఇంట్లో ఉండి పస్తులుంచాలనుకుంటుందా ఏంటి, అసలే ఇన్ని సంవత్సరాల తర్వాత నా మనవరాలు మెల్లి తిరిగి దొరికింది, పైగా ఇది కడుపుతో ఉంది, దీనికి నేను సేవలు చేయకపోతే ఎలాగైనా సరే ఇక్కడ దీపం ఉంటే కష్టాలు పడుతుంది, ఎలాగైనా సరే ఇంటికి తీసుకెళ్ళాలి అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక పారిజాతం కల్పించుకొని ఏంటి కాంచన నువ్వు మీ నాన్న వచ్చే అంత అభిమానంగా అడుగుతూ ఉంటే నువ్వు ఇలాగైనా మాట్లాడేది, అదే దీప సొంత దశరథ కూతురు అయ్యుంటే నువ్వు ఇలా మాట్లాడుండేదానివా, మీ అన్నయ్య కూతుర్ని చేసుకున్నాను, నీ మేనకోడలు ఇప్పుడు కడుపుతో ఉందని చెప్పి వాళ్ళ తాత వాళ్ళ నాన్న వచ్చి అడిగితే పంపించవా అని చెప్పి ఇక అనడంతో ఇక ఆ మాటలు విన్న జోష్న అయితే ఒక్కసారిగా హవాక్ అయిపోతూ ఉంటుంది.
ఏంటిది ఇది? గ్రాని తెలిసంటుందో తెలియకంటుందో తెలియదు కానీ ఇది ఖచ్చితంగా చూసినట్టే చెప్తుంది అని చెప్పి ఇక అందరూ కూడా ఒక్కసారిగా హవాక్కైపోయి ఇక పారిజాతం వైపు అలాగే చూస్తూ ఉంటారు. ఏంటి నేనేమైనా తప్పు మాట్లాడానా? ఒకవేళ దీపకని నిజంగా వాళ్ళ కడుపున పుట్టుంటే అప్పుడు అదే కదా జరుగుండేది. మరి అలాంటప్పుడు కాంచన నువ్వు ఒప్పుకోవడానికి ఏమమ్మా? అది కాక ఇది 4వ తరం మన ఇంట్లో మొదటగా అడుగు పెడుతున్న బిడ్డ. మరి ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఒప్పుకో కాంచన అని చెప్పి ఇక పారిజాతం అయితే కాంచన్ని బ్రతిమలాడిస్తూ ఉంటుంది. ఇక అది చూసిన కాంచన అయితే సరే పిన్ని, మీ దీపని మాత్రం తీసుకెళ్ళండి, కానీ నేను మాత్రం రాను, నేను ఈ ఇంట్లోనే ఉంటాను అని ఇక చెప్పడంతో ఇక శివనారాయణ దగ్గరికి వచ్చి ఇక ప్రేమగా కాంచన తల మీద చేయి పెట్టి ఏమ్మా అక్కడికి ఎందుకు రావు అని అంటే, కొన్నిసార్లు రావాలనిపించదు నాన్న, మనకంటూ పూరు గుడిసైనా ఒకటి ఉంటే బాగుండి అనిపిస్తుంది. నేను అంత పెద్ద అంతఃపురంలో ఉన్నా కూడా నాకు ఈ ఇంట్లో ఉన్నంత మనశ్శాంతి ఉండదు నాన్న, దయచేసి నన్ను రమ్మని పిలవకండి అని చెప్పి ఇక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కాంచన అయితే. ఇక ఇదంతా తెలుసుకున్న కార్తీక్ నో డౌట్ వీళ్ళు ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేస్తున్నారు. జోష్న నాతో ఛాలెంజ్ చేసింది కదా, అందుకే నన్ను దీపని విడగొట్టాలని ఈ విధంగా చేస్తుందా? ఏది ఏమైనా సరే నేను దీప కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఏదైనా సాధిస్తాను, అంతేకాని వాళ్ళు చెప్పిన మాటలు విని నా దీపని నేను దూరం చేసుకోలేను అని చెప్పి కార్తీక్ అయితే ఈ చిన్న మరదలకి అదిరిపోయే షాక్ ఇవ్వాలి, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఇక వెంటనే జేబులో నుంచి ఒక ఫోటో తీసి అందరికీ చూపిస్తూ ఉంటాడు. ఇక ఆ ఫోటో చూసి ఏంట్రా ఈ ఫోటో ఎవరిది అని చెప్పి శివనారాయణ అడుగుతూ ఉంటే, నీకు కాబోయే మనవడిది తాత అని చెప్పి అనడంతో అబ్బాయి బాగున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వెంటనే జోష్న అయితే ఇంతలోకే కదా అప్పుడే బావ ప్లాన్ మొదలు పెట్టేసినట్టున్నాడు అని చెప్పి ఇక కార్తీక్ వైపు కోపంగా చూస్తూ ఉంటే, ఇక కార్తీక్ కూడా చిన్న మరదలా నువ్వు కూడా అప్పుడే ప్లాన్ మొదలుపెట్టావు కదా, సూపర్, ఎత్తుకు పై ఎత్తు, మొదటి దెబ్బ అదుర్స్ అని చెప్పి ఇక అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇదేం చూసావు బావా, దీపని మా ఇంటికి తీసుకెళ్ళని, అప్పుడు నీకు రోజుకో నరకం చూపిస్తాను అని చెప్పి ఇక జోష్న అయితే తనలో తాను అనుకుంటూ ఉంటుంది. వెయిటింగ్ ఇక్కడ ఎవరు గాజులు తొడుక్కోలేరు, నేను కూడా అదే పనిలో ఉన్నాను, నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి పెద్ద మేడం గారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఏం తాత అబ్బాయి ఎలా ఉన్నాడు? వీడు నా ఫ్రెండే, ఇదిగో ఇక్కడే ఐఏఎస్గా పనిచేస్తున్నాడు, మీరు ఒప్పుకుంటే నెక్స్ట్ ప్రొసీడ్ అయిపోవడమే అని చెప్పి కనడంతో, అదేంట్రా అబ్బాయి కుటుంబ విషయాలు ముందు వెనుక అన్నీ ఆలోచించాలి కదా, ముందు వెనుక ఎవ్వరూ లేరు, తల్లిదండ్రి మాత్రమే ఉన్నాడు, వీడు చిన్నప్పటి నుంచి నా స్నేహితుడు, వీడి విషయంలో మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు, మీకు నేను మంచివాడిని అనిపిస్తే వీడు నాకన్నా మంచివాడు అని చెప్పి ఇక అందరికీ కూడా కార్తీక్ అయితే చెప్తూ ఉంటే, ఇక అందరూ కూడా సరే నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి రేపు పెళ్లి చూపులకి రమ్మను అని చెప్పి ఇక చెప్పడంతో ఇక అందరూ కూడా ఆనందంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇక వెంటనే జోష్న మాత్రం హవాక్ అయిపోతూ ఉంటుంది. ఓ మై గాడ్, ఇదేంటి భావనని ఇలా ఇరికించేశాడు, పెళ్లి చూపులంటే రేపే అంటున్నారేంటి, రేపు కనుక పెళ్లి చూపులు అరేంజ్ చేస్తే ఒకవేళ అందరికీ నచ్చేస్తే అప్పుడు నేను నో అంటే మళ్ళీ కథ మొత్తం మొదటికి వస్తుంది, ఇప్పుడు ఎలాగ తప్పించుకోవాలి అని చెప్పి ఇక గ్రాని ప్లీజ్ గ్రాని నాకు హెల్ప్ చేయి అన్నట్లుగా మొహం పెడుతూ ఉంటుంది. ఇక పారిజాతం మాత్రం దీన్ని తొందరగా ఇంట్లో నుంచి పంపిస్తే నా మనవరాలు అంత సేఫ్గా ఉంటుంది అని చెప్పి ఇక ఎలాగైనా జోష్నకి ఈ పెళ్లి చూపులు అంటకట్టాలని చెప్పి ఇక పారిజాతం అయితే ఇక కోపంగా మాట్లాడుతూ ఉంటుంది జోష్నతోటి. ఇది ఫ్రెండ్స్, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.